కడప జిల్లా నల్లలింగాయపల్లిలో భారతీ సిమెంట్స్ వివాదం ఇప్పుడు హైకోర్టు మెట్లు వరకు వెళ్ళింది. ఫ్యాక్టరీ కోసం తమ విలువైన భూములు ఇచ్చిన ల్యాండ్ ఔస్టీస్ తమకు న్యాయం చేయాలి అంటూ చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. థర్డ్ పార్టీ ద్వారా ఇచ్చిన టెంపరరీ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తే ఏకంగా 10 మంది కాంట్రాక్ట్ వర్కర్లను మేనేజ్మెంట్ ఫైర్ చేయడం ఈ మొత్తం ఇష్యూకి గల కారణంగా తెలుస్తోంది. అయితే ఆందోళనకారులు మైనింగ్ అడ్డుకుంటున్నారని, ప్రొడక్షన్ ఆగిపోతోందని భారతీ సిమెంట్ యాజమాన్యం హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ కోర్టు ఆర్డర్స్ ఉన్న పోలీసులు యాక్షన్ తీసుకోవటం లేదని, తమకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరుతోంది. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ ముసుగులో యాజమాన్యం తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ పోలీసుల ద్వారా తమ ఆందోళన అణిచివేయాలని చూస్తోందంటూ భూ నిర్వాసితులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఇక ఈ వివాదం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుండి మా కరెస్పాండెంట్ సుధీర్ కూడా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, పల్లలో ఉన్నటువంటి భారతీయ సిమెంట్కి సంబంధించిన వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి ఎవరైతే భూ యాజమాన్యులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ దాదాపుగా భారతీయ సిమెంట్ పెట్టినప్పటి నుంచి కూడా దాంట్లో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న గొడవల వల్ల దాదాపుగా అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ని దాదాపుగా 10 మందిని కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ 10 మంది కార్మికులను తొలగించారని చెప్పి పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే గత 3 రోజుల నుంచి కూడా ఎంప్లాయీస్ అయితే కనుక తిరిగి విధులకు తీసుకోవాలంటూ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళైతే కనుక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర నిరసన కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఏదందో అలాగే ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే తొలగించినటువంటి ఎంప్లాయీస్ కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ భారీ ట్రాక్టర్లను పెట్టి అక్కడ ప్రాడక్ట్ పోనీకుండా కూడా పూర్తిస్థాయిలో అడ్డుకున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా పూర్తిస్థాయిలో కూడా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి హైకోర్టును కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నోటీసును కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎమర్జెన్సీ ఆర్డర్ ఉన్నా కానీ పూర్తిస్థాయిలో కూడా ఇటు జిల్లా కలెక్టర్ కానీ మరోపక్క జిల్లా ఎస్పీ కూడా తమకు సహకరించడం లేదంటూ కూడా భారతీయ సిమెంట్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క దాదాపుగా ఇన్ని ఆర్డర్లు ఉన్నా కానీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కూడా ఎవరు స్పందించడం లేదంటూ కూడా అయితే కనుక వాళ్ళైతే కనుక చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎవరైతే భూములు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తమను విధుల్లోకి తీసుకోకుండా ఇలాంటి చర్యలు చేపడుతుందంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపు ఇప్పటికీ మనం చూసుకోవచ్చు 3 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా భారతీయ సిమెంట్లో అయితే కనుక పూర్తిస్థాయిలో పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా రేపు కూడా ఇలాగే కొనసాగితే కనుక పూర్తి స్థాయిలో కూడా లాకౌట్ అయ్యే దిశగా భారతీయ సిమెంట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికీ ఈ భారతీయ సిమెంట్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ నడుస్తున్న పరిస్థితి ఉంది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.